దోపిడీ విపరీత బుద్ధి అంటారు చూసిరా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఎక్కడి నుంచి ఒక ద్రోహ బుద్ధి వచ్చింది, ఒక దోపిడీ మనస్తత్వం వచ్చింది, అంతకుముందు లేనటువంటిది వచ్చింది. దానికి కారణం ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు. ఆయన కొత్తగా మాలాంటి తెలంగాణ ఉద్యమంలో అన్ని దారపోసి ఆయనతోటి సరిసమానంగా కొట్లాడినటువంటి స్వామి గౌడ్ కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఇట్లాంటి మా మల్లెపల్లి లక్ష్మయ్య గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి తలసాని శ్రీనివాస్ లాంటి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి తెలంగాణను వ్యతిరేకించిన ద్రోహులను తీసుకొచ్చి పక్కన పెట్టుకొని తెలంగాణను సంపూర్ణంగా దోచిన కారణంగా ఆ దోపిడీ సొమ్ము యొక్క పంపకాల్లో వచ్చినటువంటి గొడవనే ఇవాళ కుటుంబ గొడవ. అది వేరే ఏం గొడవ కాదు, సైద్ధాంతిక గొడవ కాదు, ప్రజా సంక్షేమ గొడవ కాదు, ఆమె చెప్తున్నట్టు సామాజిక న్యాయం గొడవ కాదు, ఏది కాదు. ఆమెకి ఏం గుర్తురాలే. ఇప్పుడు ఆమె ముందున్నటువంటిది లేకపోతే కేటీఆర్ ముందున్నటువంటిది ఆ ఆస్తుల పంపకాలు, ఆస్తులకు సంబంధించిన గొడవలు, అది అక్రమంగా సంపాదించిన ఆస్తుల గొడవల కారణంగా కేసీఆర్ ఇలా తలనొప్పులు తెచ్చుకున్నాడు, ప్రజలతో సీత్కారాలు తెచ్చుకున్నాడు. సో ఎవడైతే పీక్ స్థాయికి వెళ్ళి గొప్ప వయోధులు అనుకున్నటువంటి వ్యక్తికి మళ్ళీ ఈ పతనం రావడానికి ప్రజాద్రోహమే కారణము. ఆ ప్రజాద్రోహం కారణంగా ఇలా దుస్థితి. వెంకటస్వామి గారు మరొక క్వశ్చన్. కవిత గారు ఇంకొక మాట కూడా చాలా స్పష్టంగా చెప్పారు, బీజేపీ తోటి విలీనం చేయాలనేటువంటి కుట్ర జరిగింది, దాన్ని నేను వ్యతిరేకించాను. నేను లిక్కర్ కేసులో ఢిల్లీ జైల్లో ఉండడానికి ప్రధాన కారణమైనటువంటి బీజేపీతో మా పార్టీ విలీనం అయితే అసలు నేను ఏ విధంగా ఒప్పుకుంటాను. సో ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి పార్టీలు అంతర్గతంగా అని ఆమె ఒక మాట అన్నారు. అంత మీరు ఏకీభవిస్తారా, లేకపోతే ఫాల్స్ స్టేట్మెంట్గా కొట్టేస్తారా? కేసీఆర్ చచ్చిపోయేంత వరకు ఆయన ఎక్కడ విలీనం చేయడు. ఇండిపెండెంట్ గా ఉండి కొట్లాడి ఇండిపెండెంట్ గా ఉండడమే ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ ఎక్కడ కానీ విలీనం చేసి, కానీ మీ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది బీజేపీలో విలీనం చేసేటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉందని మీ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు అంటారు. వ్యక్తిగతంగా కేసీఆర్ అవసరాల దృష్ట్యా ఆయన నాటకాలు ఆడతాడు, ఎవరితోటైనా కలుస్తానని నాటకాలు ఆడతాడు. సోనియా గాంధీని మోసం చేసిన నేను విలీనం చేస్తా అని సోనియా గాంధీని మోసం చేసింది. ఇప్పుడు బీజేపీ, షా అండ్ మోడీ కూడా ఏదన్నా ఇట్లాంటి ఎర వేస్తుండొచ్చు ఆయనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇటు కాళేశ్వరం నుంచి కావచ్చు, లేకపోతే మిగతా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, లేదా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, రకరకాలైనటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. వీటన్నిటి నుంచి సెంటర్ నుంచి రక్షించుకోవడం కోసము ఆయన ఎర వేస్తుండొచ్చు. ఎట్లయితే సోనియా గాంధీకి ఒక ఎర వేసి మేము విలీనం చేస్తాము, అమ్మ మాకు అమ్మ ఇంటికాడ పోయి కాలు మొక్కి అన్ని చేసి వచ్చి చేసేస్తున్నాడు అనేటువంటి పరిస్థితి వచ్చేసి, అది రాష్ట్రం కోసం చేశారంటే మంచిదే లేండి. కానీ నేను కాదంటలేను, నేను కూడా విలీనాన్ని నేను సపోర్ట్ చేయలే ఆ టైంలో. సో తెలంగాణ ఇచ్చిన తర్వాత విలీనాన్ని నేను సపోర్ట్ చేసిన, కానీ అది కూడా కండిషనల్ గానే చేసిన. నేను ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నా కదా, ఓపెన్ గా ఒప్పుకున్నా. కండిషనల్ ఆయన ముఖ్యమంత్రి చేయాలి ఉమ్మడి రాష్ట్రానికి అనేటువంటి కండిషన్ చేసిన. కాబట్టి నేను ఆయన ఒక ఎరవేస్తున్నాడు తప్పితే అట్లాంటిది ఏం లేదు. కవిత అండ్ కేటీఆర్ అంతా కూడా ఒక ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది ఇప్పుడు. అది ఆ ఫ్యామిలీ డ్రామా ఏంటంటే ప్రజలను పిచ్చివాళ్ళని చేసి వాళ్ళ చుట్టూ ఇలా మీడియా, మీరు కూడా ఇంత పెద్ద చర్చ, ఇంత పెద్ద టీవీ వాళ్ళు కూడా చర్చ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే ఈ డ్రామాను ప్రజలందరికీ చూపించడం కోసం. అంటే అట్లా కాదు వెంకటస్వామి గారు, అవునన్నా కాదన్నా ఇంత డ్రామా చేస్తే పార్టీకి ఎంతో కొంత నష్టం అయితే జరుగుతుంది. అంటే ఆ పార్టీలోనే ఐకమత్యం లేదు, ఇంకా లాభం కూడా ఉందండి, నష్టంతో పాటు లాభం కూడా ఉంది. ఏ లాభం? బేరీ చేసుకోకుండా మీరు ఇందాకే చెప్పిన కదా, అపరచానట్టుడు అన్నాడు కదా, ఆయన తెలివి బాగానే ఉంటుంది. ఆయన 24 గంటలు ఆలోచించేటువంటి, అంటే 24 అవర్స్ నిద్రలో కలలో కూడా పాలిటిక్స్ ఆలోచించే వ్యక్తి ఈ దేశంలో. గ్రేట్ పొలిటీషియన్ అన్డౌటెడ్లీ కేసీఆర్. నాకున్న సాన్నిధ్యంలో చెప్తున్నా, ఆయన 24 ఆయన ఆలోచనలు, ఆయన అడుగులన్నీ కూడా పాలిటిక్సే ఉంటాయి. కాబట్టి ఆయన లాభ నష్టాలను పేరు చేసుకుంటుండే. ఇవాళ వచ్చేటువంటి ఎలక్షన్స్ లేకపోతే పాపులారిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది కేసీఆర్ ఫస్ట్ పేజీలో పార్టీ ఉండాలి, తను ఉండాలి, తన వ్యవహారం ఉండాలి. పేపర్లలో ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే బీఆర్ఎస్ టీఆర్ఎస్ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఉద్యమం అప్పటి నుంచి ఆయన కాన్సెప్ట్ అదే, ఇప్పుడు కూడా అదే. ఆయన ప్రజల మధ్యన లేకపోతే పత్రికల మధ్యన ఈ ఒక చర్చ
అంటే నిరంతరం ఇప్పుడు మిగతా గవర్నమెంట్ చేసే మంచి పనులు, గవర్నమెంట్ చేసే లేకపోతే చేయక పనులు చేసే పనులు ఇవన్నీ పక్కన పోయినాయండి. ఇప్పుడు చర్చ అంతా దేనిపైనే. కేటీఆర్, కేసీఆర్, లేదా కవిత, హరీష్ రావు వీళ్ళ గురించే చర్చ జరుగుతుందండి. కాబట్టి ఇట్ ఇస్ ఏ డైవర్షన్ పాలిటిక్స్. It is a diversion politics and right. to attract people's vision towards them. అది ఇది ఒక నాటకం మాత్రమే. ఇది ఆడ విలీనం చేస్తానన్నా, ఈడ విలీనం చేస్తానన్నా, ఇదంతా కూడా ఒక ఇది ఎరవేసేటువంటి ప్రయత్నమే. ఆ సమయానికి వాళ్ళ ఇబ్బందులను తప్పించుకోవడానికి ప్రయత్నం తప్ప దీని జాల్లో ఎవరు కూడా మా కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీజేపీ కానీ లేకపోతే ప్రజలు కానీ, ముఖ్యంగా ప్రజలు ఈ జాల్లో పడకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. రైట్. ఒక్కసారి వేణు యాదవ్ గారితో